Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject leadership skills. ఈ 2023లో డిగ్రీ కోర్సెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అన్నీ చేంజ్ అయినాయి. సో అలా చేంజ్ అయిన సిలబస్లోనే ఫస్ట్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్లో 4 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు. లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, అనలిటికల్ స్కిల్స్. ఈ 4 స్కిల్ కోర్సెస్లో ఏ కాలేజ్ అయినా 2 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ కాలేజ్లో లీడర్షిప్ సెలెక్ట్ చేస్తే కనుక దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఫ్రమ్ లీడర్షిప్ స్కిల్స్ సబ్జెక్ట్. క్వశ్చన్సే కాకుండా ఆన్సర్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు నోట్స్ కూడా తీయాల్సిన అవసరం లేదు. వీడియో ఎక్స్ప్లెనేషన్ విని మీరు ఓన్గా రాసేయచ్చు, నాది గ్యారంటీ. బట్ మేడం ఎక్స్ప్లెనేషన్తో పాటు మాకు నోట్స్ కూడా కావాలి మేడం అంటే అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇప్పుడు చెప్పబోయే ప్రతి క్వశ్చన్కి సింపుల్ లాంగ్వేజ్లో ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలాగా సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేశాను. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్ అడ్రస్కి ఒక్కసారి మెయిల్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. వెంటనే మీకు పేమెంట్ అవ్వగానే నోట్స్ వచ్చేస్తుంది. బై ద వే, నేను ఇప్పుడు చెప్తున్న లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదండి, మీకు మంచి మార్క్స్ ఓ గ్రేడ్ రావాలన్నా, విత్ చాయిస్ అటెంప్ట్ చేయాలన్నా ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ లీడర్షిప్ స్కిల్స్ సబ్జెక్ట్లో సిలబస్ చాలా తక్కువ ఉంది, క్వశ్చన్స్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి. So without wasting much time, let's get into the questions. Coming to Unit 1, ఓన్లీ సిలబస్లో మనకి 4 టాపిక్సే ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా మీకు 4 మాత్రమే ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ హ్యూమన్ పర్సనాలిటీ ఇన్ డీటెయిల్. మన పర్సనాలిటీ గురించి అడిగారు. మన పర్సనాలిటీ అంటే మీరు అనుకున్నట్టు బాడీ షేపో లేకపోతే బాడీ కలరో కాదండి. పర్సనాలిటీ ఈజ్ వాట్ మేక్స్ ఈచ్ పర్సన్ డిఫరెంట్. పర్సనాలిటీ ఇన్క్లూడ్స్ యూనిక్ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, ట్రెట్స్, బిహేవియర్స్ ఎట్సెట్రా. సింపుల్గా చెప్పాలంటే మనకుండే లక్షణాలని, ఆలోచన విధానాన్ని, అదర్ పర్సన్స్తో బిహేవ్ చేసే పద్ధతిని, మన ఎమోషన్స్ని, వీటన్నిటినీ కలిపి మనం హ్యూమన్ పర్సనాలిటీ అంటాం. ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి అడిగితే మీనింగ్ ఒక్కటే కాకుండా ఏదో ఒక కాన్సెప్ట్ రాయాలి కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే ఒక హ్యూమన్కి పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ డిటర్మినెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్కువగా అవతల వాళ్ళతో మాట్లాడరు. అది జీన్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండొచ్చు. సో ఇలా చాలా డిటర్మినెంట్స్ ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో అవేంటో మీరు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే జీన్స్ అన్నమాట. సెకండ్ వన్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, దీంట్లోకి ఫ్యామిలీ రావచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా వాళ్ళ కల్చర్ కావచ్చు. థర్డ్ వన్ కాగ్నేటివ్ ప్రాసెసెస్. కాగ్నేటివ్ అంటే ఎబిలిటీ ఆఫ్ బ్రెయిన్ టు థింక్ ఆర్ టు అండర్స్టాండ్. కొంతమంది ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు, అది వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మీద లేదా బ్రెయిన్ వర్కింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే కాగ్నేటివ్ ప్రాసెసెస్ అంటాం. ఫోర్త్ వన్ కల్చరల్ అండ్ సొసైటల్ నార్మ్స్. ఫిఫ్త్ వన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సిక్స్త్ వన్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్. సెవెంత్ వన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే మన పర్సనాలిటీ డెవలప్ అవడంలో రిలేషన్షిప్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ చాలా యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం కూడా అలానే తయారవుతాం. సో ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్స్ మన పర్సనాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెయిన్ డిటర్మినెంట్స్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్పాండ్ బిగ్ 5 ట్రేట్స్ ఆఫ్ పర్సనాలిటీ ఇన్ డీటెయిల్. ఇక్కడ ట్రేట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అని అర్థం. ఈ బిగ్ 5 ట్రేట్స్ మోడల్ని 1949లో D.W. ఫిస్కే అనే వ్యక్తి డెవలప్ చేశారు. ఈ 5 ట్రేట్స్ ఒక పర్సన్కి వెరీ ఇంపార్టెంట్ అంట. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్. ఓపెన్నెస్ అంటే ఏవైనా న్యూ థింగ్స్ లేదా న్యూ ఐడియాస్ వచ్చినప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేయాలంట. ఎప్పుడూ అవుట్డేటెడ్గా, రొటీన్గా ఉండకూడదంట. సో అలా యాక్సెప్ట్ చేస్తే మనకి ఓపెన్నెస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. సెకండ్ వన్, కాన్షియన్షియస్నెస్. కష్టంగా ఉంది కదా ప్రొనౌన్స్ చేయడానికి, బట్ మనం ఇక్కడ ఎలా ఉందో అలానే రాయాలి.
కాన్షియన్సెస్నెస్ అంటే చాలా ఆర్గనైజ్డ్గా, రెస్పాన్సిబుల్గా, ప్లాన్ ప్రకారం టైం పంక్చువాలిటీని ఫాలో అవుతూ పనులు కంప్లీట్ చేసే వాళ్ళకి ఈ కాన్షియన్షియస్నెస్ అనేది ఎక్కువ ఉంటుందంట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. థర్డ్ వన్ ఎక్స్ట్రావర్షన్ అంటే కొంతమంది పీపుల్తో ఈజీగా మింగిల్ అయిపోతారు, చాలా త్వరగా ఫ్రెండ్స్ని చేసేసుకుంటారు. వాళ్ళకి ఎక్స్ట్రావర్షన్ అనే క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. కొంతమంది మాత్రం త్వరగా పీపుల్తో మింగిల్ అవ్వలేరు, వాళ్ళకి ఎక్స్ట్రావర్షన్ ఉండదు. సో ఎక్స్ట్రావర్షన్ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఫోర్త్ వన్ అగ్రియబుల్నెస్ అంటే హౌ కోఆపరేటివ్ అండ్ ఫ్రెండ్లీ యు ఆర్. కొంతమంది అవతల వాళ్ళు చెప్పింది ఒప్పుకోరు, త్వరగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు. సో అలా ఉండకూడదు, మనం ఎప్పుడు అగ్రియబుల్నెస్గా ఉండాలి. ఫిఫ్త్ వన్ న్యూరోటిజం అంటే ఎమోషనల్ స్టెబిలిటీ. మీకు వచ్చే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ కామ్గా ఉంటే మీకు న్యూరోటిజం ఉన్నట్టు. సో ఈ 5 క్యారెక్టరిస్టిక్ ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇవే 5 పాయింట్స్ ఎగ్జాక్ట్గా రాయాలి, లేకపోతే మార్క్స్ ఇవ్వరు. ఎక్స్ప్లెనేషన్ మీరు ఓన్గా రాసుకోండి, పర్వాలేదు. థర్డ్ వన్ ఎక్స్పాండ్ ద సైకోడైనమిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ అ లీడర్ ఆఫ్ అ పర్సనాలిటీ అని వచ్చిన సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఈ సైకోడైనమిక్ థియరీ అనేది ఫ్రూడ్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. ఈ థియరీలో ఏం చెప్తున్నారంటే హ్యూమన్ ప్రజెంట్ బిహేవియర్ లేదా ప్రజెంట్ పర్సనాలిటీ పాస్ట్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మీద, అన్కాన్షియస్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్హుడ్లో మీకు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పటికీ ప్రజెంట్లో కూడా మీరు ఫైర్ చూసి భయపడుతూ ఉంటారు. సో దీన్నే సైకోడైనమిక్ థియరీ అంటాము. అంటే ప్రజెంట్ బిహేవియర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ థియరీలో మెయిన్గా మనకి 3 స్ట్రక్చర్స్ కోసం చెప్పారు. ఇక్కడ డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను, ఈ డయాగ్రామ్ కూడా మీరు ఎగ్జామ్లో వేయండి. ఫస్ట్ వన్ ఐడి. ఈ ఐడి అనే స్ట్రక్చర్లో మన పర్సనల్ ప్లెజర్ లేదా సాటిస్ఫాక్షన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. మనకి నచ్చిందే చేస్తాము, తర్వాత ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించము. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ట్రిప్కి వెళ్ళాలని ఉంది, అది మన సాటిస్ఫాక్షన్ కోసమే, తర్వాత ఏం జరుగుతుంది, ఎవరేమంటారో అని కూడా ఆలోచించము. ఆ స్టేజ్ ఐడి అంటాం. సెకండ్ వన్ ఈగో. ఈగో అంటే మీరు అనుకునేది కాదండి, ఇక్కడ వేరే డెఫినేషన్ ఉంది. ఈగో అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని ఆలోచిస్తాం. ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం ఈ స్ట్రక్చర్లో. థర్డ్ వన్ సూపర్ ఈగో. సూపర్ ఈగో అంటే ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. ఇట్ టెల్స్ యూ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, మన టీచర్స్ చెప్తుంది ఏంటి, సొసైటీ ఏమనుకుంటారు, పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, ఇవంతా ఆలోచించి ఓన్లీ రైట్ వేలో మాత్రమే రూల్స్ అన్నీ పాటిస్తూ వెళ్తారు. దీన్ని మనం సూపర్ ఈగో స్ట్రక్చర్ అంటాం. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్పాండ్ సోషల్ కాగ్నిటివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఈ సోషల్ కాగ్నిటివ్ థియరీని ఆల్బర్ట్ బండూరా అనే వ్యక్తి క్రియేట్ చేశారు. మీకు కాగ్నిటివ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఎబిలిటీ ఆఫ్ బ్రెయిన్ టు థింక్. మన పర్సనాలిటీ డెవలప్ అయ్యే ప్రాసెస్లో మన బ్రెయిన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. మన బ్రెయిన్ అర్థం చేసుకునే కెపాసిటీ బట్టి కూడా కొన్ని లక్షణాలు మనకి ఏర్పడతాయి. అండ్ ఈ కాగ్నిటివ్ స్ట్రక్చర్లో మనకి కీ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో చెప్తాను. ఫస్ట్ వన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. సో నేమ్ బట్టి మీరు చెప్పేయచ్చు, మనం కొన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం. లైక్ పేరెంట్స్ నుండి చిల్డ్రన్ ఎలా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు చిన్నప్పుడు, దాన్ని మనం అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటాం. సెకండ్ వన్ రెసిప్రోకల్ డిటర్మినిజం. రెసిప్రోకల్ అంటే ఏంటి, రివర్స్లో రావడం. సో ఇక్కడ రెసిప్రోకల్ డిటర్మినిజం అంటే మనం కొన్ని యాక్షన్స్ చేస్తాం, ఆ యాక్షన్స్ వల్ల సరౌండింగ్స్ నుంచి మనకి రివర్స్లో కొన్ని యాక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడట్లేదు అండ్ అప్పుడప్పుడు మాత్రమే స్కూల్కి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల స్కూల్లో తన ఫ్రెండ్స్, టీచర్స్ తనని ఎక్కువగా ఇష్టపడట్లేదు, తనతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఈ చైల్డ్ ఏమనుకుంటుంది, నేను మాత్రమే వాళ్ళకి ఇష్టం లేదు అని అనుకుంటుంది. సో ఇది రెసిప్రోకల్ యాక్షన్. చైల్డ్ అలా ఉండడం వల్లే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అలా ఉన్నారు. సో ఒక యాక్షన్కి రియాక్షన్ ఎన్వైరన్మెంట్ నుంచి కూడా సేమ్గా వస్తుంది, దాన్ని మనం రెసిప్రోకల్ డిటర్మినేషన్ అంటాం. థర్డ్ వన్ సెల్ఫ్ ఎఫికసీ. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా చేయగలరు అని మీరు అనుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్, మీరేది చేయగలరు. సో ఇలా సెల్ఫ్ ఎఫికసీ ఉన్న వాళ్ళు ఏదైనా ఈజీగా సాల్వ్ చేస్తారు, ఏదైనా ఎదుర్కొంటారు. ఫోర్త్ వన్ మోడలింగ్. అంటే లెర్నింగ్ బై ఎగ్జాంపుల్. మీరు ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలానే ఉంటారు, దాన్ని కాపీయింగ్ అంటాం. లాస్ట్ వన్ కాగ్నిటివ్ ప్రాసెసెస్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను.
అంటే ఎబిలిటీ టు థింక్. మీ మైండ్ సరిగ్గా పనిచేస్తే మీ పర్సనాలిటీ కూడా సరిగ్గా ఉంటుంది. మీకు నేను లక్షణాలు కూడా మంచి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కీస్ ఎక్కడో పెట్టారు, అది మీ మైండ్లో ఎక్కడ పెట్టారో గుర్తులేదు. దాన్ని మనం కాగ్నిటివ్ ఎబిలిటీ అంటాం. ఒకవేళ కాగ్నిటివ్ ఎబిలిటీ సరిగ్గా ఉంటే మీరు థింగ్స్ని కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. దీస్ ఆర్ ఆల్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. ఈ 4 క్వశ్చన్స్ తప్ప మీరు ఏవి చదవాల్సిన అవసరం లేదు. ఈ 4 క్వశ్చన్స్లో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకుని నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఓన్గా రాసేసిన మీకు మంచి మార్క్స్ వస్తాయి. కమింగ్ టు యూనిట్ 2, ఓన్లీ 3 అంటే 3 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. యూనిట్ 1లో అసలు పర్సనాలిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, సైకలాజికల్గా తనకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ టెస్ట్లు ద్వారా క్వశ్చన్స్ అడిగి మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, టెక్నిక్స్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్. ఇలా ఒక పర్సనాలిటీని అసెస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ టెక్నిక్స్, సెకండ్ వన్ ప్రాజెక్టివ్ టెక్నిక్స్. అండ్ మీరు ఈ యూనిట్ నుండి ఆబ్జెక్టివ్ టెక్నిక్స్ ఒక 5, ప్రాజెక్టివ్ టెక్నిక్స్ ఒక 5 కంపల్సరీ నేర్చుకోవాలి. ఆబ్జెక్టివ్ టెక్నిక్స్ని మనం సెల్ఫ్ రిపోర్ట్ టెక్నిక్స్ అంటాం. ఈ టెక్నిక్స్లో రెస్పాండెంట్స్ గురించి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ స్ట్రక్చర్డ్ క్వశ్చనరీస్ అండ్ సర్వీస్. కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని పేపర్ మీద ప్రింట్ చేయించి వాళ్ళకి ఇచ్చి ఆన్సర్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో ఐడెంటిఫై చేయడాన్నే క్వశ్చనరీస్ అంటాం. ఈ క్వశ్చన్స్లో వాళ్ళ బిహేవియర్ని తెలుసుకోవడానికి యువర్ ఫేవరెట్ కలర్, యువర్ ఫేవరెట్ ప్లేస్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ బిహేవియరల్ అబ్జర్వేషన్స్. ఈ టెక్నిక్లో క్వశ్చన్స్ అడగకుండా దూరం నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో అసెస్ చేస్తారు. నెక్స్ట్ బయాలజికల్ మెజర్స్ అంటే సైంటిఫిక్ టూల్స్ యూస్ చేసి హార్ట్ బీట్స్, బ్రెయిన్ యాక్టివిటీ, నర్వస్ సిస్టమ్, బాడీ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. లాస్ట్ వన్ డైరీస్. దిస్ ఈజ్ వెరీ కామన్. చాలామంది డైరీస్ రాస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అదంతా. సో ఒక పర్సన్ని యాసెస్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ డైరీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ 5 టెక్నిక్స్ని మనం సెల్ఫ్ రిపోర్ట్ టెక్నిక్స్ లేదా ఆబ్జెక్టివ్ టెక్నిక్స్ అంటాం. నెక్స్ట్ ప్రాజెక్టివ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్లో పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా రెస్పాండెంట్కి కొన్ని యాక్టివిటీస్ లేదా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో ఐడెంటిఫై చేస్తారు. అండ్ మనకి 5 ప్రాజెక్టివ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్. ఇది మనం చాలా షోస్లో కూడా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ విత్ కారన్, అన్స్టాపబుల్లో మనకు ఒక వర్డ్ ఇచ్చి మీకేం గుర్తొస్తుంది అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు అని చెప్తా ఉంటారు కదా. సో ఇలానే రెస్పాండెంట్స్కి కొన్ని వర్డ్స్ ఇస్తారు, మీకేం గుర్తొస్తుందో చెప్పమని అడుగుతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సైకాలజిస్ట్ పేషెంట్కి ఫ్లవర్ ఇచ్చి ఏం చేయాలనిపిస్తుంది అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి తల్లో పెట్టుకుంది అనుకోండి, ఓకే ఇట్ ఈస్ నార్మల్. బట్ తను చించి పాడేసింది అనుకోండి, ఇట్స్ టైమ్ టు టేక్ ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ వన్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్. హాఫ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమంటారు. సో దీని ద్వారా కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డ్రా ఎ పర్సన్ టెస్ట్. సో ఈ టెక్నిక్లో ఆ పర్సన్ని డ్రాయింగ్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ బ్లాకీ పిక్చర్స్ టెస్ట్. అంటే ఈ టెక్నిక్లో రెస్పాండెంట్స్కి కొన్ని సెట్ ఆఫ్ పిక్చర్స్ని ఇస్తారు, ఆ పిక్చర్స్ని చూసి స్టోరీ చెప్పమని అడుగుతారు. సో ఈ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళ సైకాలజీ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చంట. ఈ టెక్నిక్స్ అన్నీ పర్సనాలిటీ అసెస్మెంట్ కోసం చాలా బాగా యూజ్ అవుతాయి. బై ద వే మీకు టెక్నిక్స్ అన్నీ ఒకసారి చెప్పేశాను. ఎగ్జామ్లో ప్రాజెక్టివ్ టెక్నిక్స్ వేరేగా, ఆబ్జెక్టివ్ అంటే సెల్ఫ్ రిపోర్టివ్ టెక్నిక్స్ వేరేగా కూడా అడగచ్చు. సో ఏది అడిగితే అది రాయండి. యూనిట్ 2లో సెకండ్ క్వశ్చన్, హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టెక్నిక్స్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ మీరు ఓన్గా కూడా రాసేయచ్చండి. దీని మీనింగ్ ఏంటంటే, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి
వాళ్ళు బాగా పనిచేయాలి అంటే ఏం చేయాలి? మీ బ్రదరో లేకపోతే మీ ఫాదరో తనకి ఆఫీస్‌లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటే తను బాగా పని చేయగలడో ఎప్పుడో మీతో షేర్ చేసుకునే ఉంటారు. సో, ఆ షేర్ చేసుకునే పాయింట్స్ అన్నీ రాసేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్. చేసిన పనిని మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. సెకండ్ వన్ ప్రొవైడ్ ఫీడ్‌బ్యాక్. మనం వర్క్ ఎలా చేస్తున్నామో మనకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. బాగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతాం. ఏమైనా మిస్టేక్స్ చేస్తే రెక్టిఫై చేసుకుంటాం. థర్డ్ వన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఎంప్లాయీస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రమోటింగ్ అ పాజిటివ్ వర్క్ ఎన్వైర్న్మెంట్. అంటే ఎంప్లాయీస్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు ప్రెషర్గా ఫీల్ అయ్యేలాగా ఆఫీస్ ఉండకూడదు. అక్కడ రెస్పెక్ట్ ఉండాలి. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే భయపడుతూ ఉండకూడదు. పాజిటివ్గా ఉంటే ఎంప్లాయీస్కి జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయీస్ వర్క్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎంప్లాయీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయ్యేలాగా వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వడం కానీ హాలిడేస్ ఇవ్వడం కానీ చేయాలి. నెక్స్ట్ సెలబ్రేటింగ్ అచీవ్మెంట్స్. కంపెనీస్ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయినా గ్రో అయినా ఆ సక్సెస్ని ఎంప్లాయీస్తో సెలబ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. కంపెనీలో కీ డెసిషన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఎంప్లాయీ డెసిషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ చేస్తే ఎంప్లాయీస్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందంట. సో మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నా ఓన్గా రాసుకోవచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ యూనిట్ 2, ఎక్స్ప్లెయిన్ హౌ టు ఎన్హాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్. మీకు పర్సనాలిటీ అంటే ఏంటో చెప్పాను. మనం బిహేవ్ చేసే పద్ధతి, మాట్లాడే విధానం, ఇవన్నిటిని కలిపి మనం పర్సనాలిటీ అంటాం. సో ఈ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ఏమేం చేయాలి? సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఏం చేస్తే మనం రైట్ వేలో వెళ్తామో అది మనకు తెలుసు. సో ఆ పాయింట్స్ అన్నీ మీరు ఓన్గా ఇక్కడ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇఫెక్టివ్ కమ్యూనికేషన్. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే ముందు మనం ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. మన ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ని కరెక్ట్గా షేర్ చేయగలిగేలా ఉండాలి. నెక్స్ట్ అడాప్టబిలిటీ. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్గా సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం మారిపోతే దాన్ని మనం అడాప్టబిలిటీ అంటాం. థర్డ్ వన్ కంటిన్యూయస్ లెర్నింగ్. లైఫ్లో ఏం జరిగినా మనం కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎడ్యుకేషన్ అయినా జాబ్ అయినా. ఫోర్త్ వన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. మన ఇమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. యాంగర్ వచ్చినా హ్యాపీ వచ్చినా మనం ఎప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ గోల్ సెట్టింగ్. ఎస్, మనం సాధించడానికి ఒక గోల్ని అంటూ మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఏం జరిగినా పాజిటివ్గా మనం ఫీల్ అవ్వాలి. నెగిటివ్ సైడ్ ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇలా అయిపోతే ఏమవుతుంది అనేది మనం ఆలోచించకూడదు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. కోర్స్ మనం పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. లాస్ట్ వన్ టైం మేనేజ్మెంట్. కోర్స్ మనం ఇవన్నీ చేయాలంటే మనం టైంని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటే మనం పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలంట. చూసుకోండి మరి. నాకైతే మోటివేషన్ క్లాస్ చెప్పినట్టుంది. బై ద వే ఈ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుందండి, ఇంకేమీ మీకు అవసరం లేదు. నౌ యూనిట్ 3. యాక్చువల్లీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2లో అసలు లీడర్షిప్ అనే వర్డే రాలేదు. నాకైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్ట్ చెప్పినట్టుంది. బట్ ఎనీవే మనకి థర్డ్ యూనిట్లో అన్నీ లీడర్షిప్ రిలేటెడ్ టాపిక్సే ఉంటాయి. అండ్ ఈ థర్డ్ యూనిట్లో మనకి క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. బట్ ఈ థర్డ్ యూనిటే అన్నిటికన్నా వెరీ ఈజీ. మీరు అన్నీ ఓన్గా రాసే క్వశ్చన్సే ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2 అలా కాదు, కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ ఒక్కసారైనా చదవాలి. బట్ యూనిట్ 3 మీరు ఓన్గా రాసేయచ్చు. యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ లీడర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్. లీడర్ అంటే ఎవరండి? ఎవరైతే మోటివేట్ చేస్తారో, గైడ్ చేస్తారో, ఇన్స్పైరింగ్గా ఉంటారో వాళ్ళని మనం లీడర్స్ అంటాం. లీడర్షిప్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ గైడింగ్, మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అ గ్రూప్ టువర్డ్స్ షేర్డ్ గోల్స్ని లేదా ఎయిమ్స్ని అచీవ్ చేసుకోవడానికి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళని మనం లీడర్ అంటాం. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక లీడర్కి లేదా ఒక లీడర్షిప్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో అని అడిగారు. అండ్ బై ద వే క్యారెక్టరిస్టిక్స్ అన్నా, క్వాలిటీస్ అన్నా, ఫీచర్స్ అన్నా, ఎసెన్షియల్స్ అన్నా ఒకటే. అండ్ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ మనకి ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ విజనరీ, అంటే ముందు చూపు ఉండాలి. టీం ఎలా వెళ్తుందో, టీమ్ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో ఆయనకి ముందుగానే తెలిసి ఉండాలి. నెక్స్ట్
ఇఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎస్, టీం చెప్పేది వినాలి, ఆయన కూడా టీంతో కమ్యూనికేట్ అవ్వాలి. థర్డ్ వన్, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫోర్త్ వన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, టీంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలిగేలా ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పిరేషనల్, టీమ్ మెంబర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి. నెక్స్ట్ అడాప్టబిలిటీ, మీకు ముందుగానే చెప్పినట్టు ఏ సిచ్యువేషన్స్నైనా ఫేస్ చేసేగలిగేలా ఉండాలి. నెక్స్ట్ ఎంపతి, అంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోవడాన్ని ఎంపతి అంటాం. నెక్స్ట్ అకౌంటబిలిటీ, అంటే బాధ్యత. లాస్ట్ స్ట్రాటజిక్ థింకింగ్, అంటే ఒక ప్లాన్, ఒక విజన్, ఇవన్నీ ఉంటేనే మనం లీడర్ అంటాం. ఒక లీడర్ లేదా లీడర్షిప్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ చూసారు కదా. ఇప్పుడు మీకు 5 క్వశ్చన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్స్ప్లెయిన్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు. అబ్బాయి పేరు చెప్తుంటే మంచు విష్ణువే గుర్తొస్తున్నారండి. ఎనీవే, ఫోర్త్ వన్ జేఆర్డి టాటా, ఫిఫ్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 5 నేమ్స్ విన్నారు కదా. యాజ్ యూ ఆల్ నో, ఈ 5 మెంబర్స్ చాలా సక్సెస్ఫుల్ అయిన లీడర్స్, వరల్డ్లోనే ది బెస్ట్ లీడర్స్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారంటే వీళ్ళ క్వాలిటీస్ అడిగారు. అంటే వీళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళు లీడర్స్గా అంత సక్సెస్ఫుల్ అయ్యారో మీకు తెలుసు. అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనం కామన్గా మాట్లాడుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉన్న లీడర్స్కి కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీరు ఆ క్యారెక్టరిస్టిక్సే ఈ 5గురికి కూడా సేమ్ రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ముందు మాట్లాడుకున్న విజనరీ అనే క్యారెక్టరిస్టిక్ అబ్రహం లింకన్కి ఉండడం వల్లే కదా ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ అడాప్టబిలిటీ ఉండడం వల్లే జేఆర్డి టాటా గారు ఇంత పెద్ద ఇండస్ట్రీని బిల్డ్ చేయగలిగారు. సో ఎక్స్ట్రాగా మళ్ళీ 5 క్వశ్చన్స్ చదివేదానికన్నా ఈ క్యారెక్టరిస్టిక్సే వీళ్ళకి మ్యాచ్ చేసి రాసిస్తే బెటర్. లేదు మేడం మేము చదువుకుంటాము, ప్రతి ఒక్కరికి విడివిడిగా రాసుకుంటాము అంటే వెల్ అండ్ గుడ్. బట్ ఎగ్జామ్లో నా సజెషన్ ఏంటంటే వీళ్ళ గురించి అడిగినప్పుడు కొంచెమైనా ఇంట్రడక్షన్, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏం చేశారు అనేది మాత్రం రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ లీడర్షిప్ స్కిల్స్ బిల్డింగ్ అండ్ లీడింగ్ ఎఫెక్టివ్ టీమ్స్. దీని అర్థం ఏంటంటే ఒక టీమ్ని బిల్డ్ చేయాలి అంటే ఒక లీడర్కి ఉండాల్సిన స్కిల్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి కూడా ఈ క్వశ్చన్కి మ్యాచ్ అవుతాయి. సో మీరు ఈ క్వశ్చన్కి కూడా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసేయచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మేడం అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్ చదవమంటున్నారు కదా, ఎగ్జామ్లో కూడా 2 క్వశ్చన్స్కి సేమ్ రాస్తే బాగుంటుందా అని అడగచ్చు. అఫ్ కోర్స్ బాగోదు, అలా రాయొద్దు. బట్ మీరు పాయింట్స్ మార్చకపోయినా ఎక్స్ప్లెనేషన్ మార్చండి. యాస్టీస్ ముందున్నది చూసి వెనకాల రాసేయద్దు, పాయింట్స్ కొంచెం మార్చండి. బట్ ఈ అన్ని క్వశ్చన్స్కి మీనింగ్ అయితే సేమ్ వస్తుంది. యూనిట్ 3లో సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆర్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్. మనకి టోటల్గా మెయిన్ 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆటోక్రటిక్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు, టీంని మాత్రం ఇన్వాల్వ్ చేయరు. టీమ్ మెంబర్స్ మొత్తం లీడర్ కంట్రోల్లో మాత్రమే ఉంటారు. సెకండ్ వన్ డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటింగ్ స్టైల్. ఈ టైప్లో లీడర్స్ టీమ్ మెంబర్స్ సజెషన్స్కి, అడ్వైజర్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి డెసిషన్స్ తీసుకుంటారు. థర్డ్ వన్ ఫ్రీ రెయిన్ ఆర్ లెసెజ్ ఫెయిర్ స్టైల్. ఈ స్టైల్లో కూడా డెమోక్రటిక్ స్టైల్లో లాగే ఎంప్లాయీస్ అంటే టీమ్ మెంబర్స్కి లీడర్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేలాగా ఫ్రీడమ్ ఇస్తారు. నెక్స్ట్ కాంప్రమైజింగ్ స్టైల్. ఈ స్టైల్లో కంపెనీకి ఎంప్లాయీస్కి ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు లీడర్స్. నెక్స్ట్ డెవలపర్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ ఎంప్లాయీస్ ట్రైనింగ్కి, డెవలప్మెంట్కి, పర్సనల్ గ్రోత్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ స్టైల్. ఈ ఎగ్జిక్యూటివ్ స్టైల్లో లీడర్స్ అంటే మేనేజర్స్ కంపెనీకి, ఎంప్లాయీస్కి ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ బ్యూరోక్రటిక్ స్టైల్. ఈ స్టైల్లో లీడర్స్ లేదా మేనేజర్స్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంప్లాయీస్ని అంతగా పట్టించుకోరు. ఒక టీమ్ని లేదా ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలంటే ఈ స్టైల్స్లో ఏ స్టైల్ అయినా మనం యూస్ చేయొచ్చు. మా ఆర్గనైజేషన్లో అయితే డెవలపర్ స్టైల్ యూస్ చేస్తారు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్లో అయినా, ఈవెన్ ఏ ఇంట్లో అయినా ఒక లీడర్ ఉంటారు. అలా లీడర్ ఉండడం వల్ల ఆ ఆర్గనైజేషన్కి కానీ, ఆ ఆర్గనైజేషన్లో మెంబర్స్కి కానీ
ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మనం ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో లీడర్ లేదా మేనేజర్ ఉండడం వల్ల ఆ కంపెనీ ఎంప్లాయీస్కి ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ టీమ్ మోటివేషన్ కూడా లీడర్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఈవెన్ లీడర్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల టీమ్కి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ లీడర్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాడు. నెక్స్ట్, స్ట్రాటజిక్ ప్లానింగ్. టీమ్ ప్రొడక్టివిటీ పెరగడానికి లీడర్ చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్, ఈవెన్ టాలెంట్ డెవలప్మెంట్. టీమ్ మెంబర్స్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ లీడర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ టాలెంట్ని డెవలప్ చేస్తారు. ఇలా ఒక లీడర్ ఉండడం వల్ల ఒక ఆర్గనైజేషన్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంతేనండి, ఈ యూనిట్ 3లో కూడా టోటల్గా 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు అర్థమైంది కదా, యూనిట్ 1లో 4 క్వశ్చన్స్, యూనిట్ 2లో 3 క్వశ్చన్స్, యూనిట్ 3లో 3 క్వశ్చన్స్. సో టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ మాత్రం చదివితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను అక్నో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన లీడర్షిప్ స్కిల్స్ మోడల్ పేపర్ చూపిస్తున్నాను. ఈ మోడల్ పేపర్ చూస్తే కనుక నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ ఈ మోడల్ పేపర్లో ఉంది. సో మీరు ఈ మోడల్ పేపర్ చదివినా సరిపోతుంది. అండ్ ఈ మోడల్ పేపర్ ఓన్లీ అక్నో యూనివర్సిటీకే కాదు, రిమైనింగ్ యూనివర్సిటీస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మోడల్ పేపర్ ఆన్సర్స్ మాత్రమే కావాలి మేడం అంటే పీడిఎఫ్ కాస్ట్ ఈస్ గివెన్ ఆన్ ద స్క్రీన్, కావాలంటే మెయిల్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ లీడర్షిప్ స్కిల్స్. ఇదే కాకుండా ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ వర్క్, బిజినెస్ ఆర్గనైజేషన్, ఇంగ్లీష్, హిందీ, ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్, ఈ సబ్జెక్ట్స్కి కూడా నా దగ్గర నోట్స్ అవైలబుల్గా ఉంది, కావాలంటే మెయిల్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ కమెంట్. మీ కమెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మోటివేటింగ్గా కూడా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా.